హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రేవా ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఆపరేటర్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫస్ట్ మనం ఆపరేటర్ అంటే ఏందో డెఫినేషన్ చూద్దాం. ఆపరేటర్ అంటే ఏంటంటే మనం సింబల్ని ఆపరేటర్గా కన్సిడర్ చేస్తాము. ఈ ఆపరేటర్ని యూస్ చేసి మనం ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. ఆపరేటర్స్ అంటే ఏంటంటే సింబల్స్ అంటే ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ ఇలా సింబల్స్ ఉంటాయి కదా, ఈ సింబల్స్ అన్నిటిని మనం ఆపరేటర్గా కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ మనం తీసుకునే ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లస్ అనే ఆపరేటర్ని తీసుకున్నాం. ఈ ప్లస్ అనే ఆపరేటర్ అనేది మనకి అడిషన్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తుంది. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఎక్స్ప్రెషన్ అనే డెఫినేషన్ చూద్దాం. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే మనము ఆపరేటర్స్ని రెండింటిని కంబైన్ చేస్తే మనకి ఎక్స్ప్రెషన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్లో మనం తీసుకునే ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ ప్లస్ బి అనే ఎక్స్ప్రెషన్ని తీసుకున్నాం. ఇక్కడ ఏ, బి అనేవి ఆపరెంట్స్గా యాక్ట్ అవుతుంది, ప్లస్ అనే సింబల్ ఆపరేటర్గా యాక్ట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనం ప్లస్ అనే ఆపరేటర్ని యూస్ చేస్తున్నాం కాబట్టి మనకి అడిషన్ అనే ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. మనం ఆపరెంట్స్గా వేరియబుల్స్నే కాదు వాల్యూస్ని కూడా తీసుకోవచ్చు. ఒకసారి వాల్యూస్ని యూస్ చేసి ఆపరెంట్స్ని ఎలా ఫామ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూడండి. నేను 2+3 అనే ఎక్స్ప్రెషన్ని తీసుకున్నాను. ఇక్కడ 2 అండ్ 3 ఏంటంటే ఆపరెంట్స్, ప్లస్ ఏంటంటే ఆపరేటర్ అనమాట. సో ఈ ఆపరేటర్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ అడిషన్ అనే ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనకి 2+3 ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మనకి రిజల్ట్ ఏమొస్తుందంటే 5 అనే రిజల్ట్ మనకి అవుట్పుట్గా వస్తుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. ఈ ఆపరేటర్స్ అనేవి 3 టైప్స్గా క్లాసిఫై అయ్యాయి. ఫస్ట్ వన్ యూనరీ ఆపరేటర్స్, సెకండ్ వన్ బైనరీ ఆపరేటర్స్, థర్డ్ వన్ టర్నరీ ఆపరేటర్. ఈ ఆపరేటర్స్ అనేవి దేని బేస్ చేసుకొని మనకి డివైడ్ అయ్యాయి అంటే మనం యూస్ చేసే ఆపరెంట్స్ని బేస్ చేసుకొని ఈ ఆపరేటర్స్ అనేవి క్లాసిఫై అయ్యాయి. ఫస్ట్ మనం యూనరీ ఆపరేటర్స్ అంటే ఏందో చూద్దాం. ఏ ఆపరేటర్ అయితే సింగిల్ ఆపరెంట్ని యూస్ చేసి ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తుందో వాటిని మనం యూనరీ ఆపరేటర్స్గా కన్సిడర్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. యూనరీ ఆపరేటర్కి ప్లస్ ప్లస్ ఏ, మైనస్ మైనస్ బి. ఇక్కడ ప్లస్ ప్లస్ అనే సింబల్ ఏంటంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్, ఏ అనేది ఏంటంటే ఆపరెంట్, అలాగే ఇక్కడ మైనస్ మైనస్ ఏంటంటే డిక్రిమెంట్ ఆపరేటర్, బి అనేది ఏంటంటే ఆపరెంట్. ఇక్కడ చూడండి, సింగిల్ ఆపరెంట్ని యూస్ చేసి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేషన్ అనేవి పర్ఫామ్ అవుతుంది. సో వీటిని మనం యూనరీ ఆపరేటర్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ బైనరీ ఆపరేటర్స్. ఏ ఆపరేటర్స్ అయితే 2 ఆపరెంట్స్ని యూస్ చేసి మనకి ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుందో వాటిని మనము బైనరీ ఆపరేటర్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం. బైనరీ ఆపరేటర్కి ఏ ప్లస్ బి 3 గ్రేటర్ దెన్ 2. ఇక్కడ ప్లస్ అండ్ గ్రేటర్ దెన్ అనేవి ఏంటంటే ఆపరేటర్స్. ఇక్కడ మనము ఈ ఆపరేటర్స్కి మనము 2 ఆపరెంట్స్ అనేవి యూస్ చేస్తున్నాం. ఏబి అనేది 2 ఆపరెంట్స్ అనమాట. ఒక ఆపరేటర్కి 2 ఆపరెంట్స్ మనం యూస్ చేసి ఆపరేషన్ని పర్ఫామ్ చేసేదాన్ని మనం బైనరీ ఆపరేటర్ అంటాం. సేమ్ అలాగే 3 గ్రేటర్ దెన్ 2 అన్నాం. ఇక్కడ గ్రేటర్ దెన్ అనే సింబల్ వచ్చి ఆపరేటర్, 3 అండ్ 2 అనేది వచ్చి ఆపరెంట్స్. నెక్స్ట్ ఆపరేటర్ ఏంటంటే టర్నరీ ఆపరేటర్. ఏ ఆపరేటర్లో మనం 3 ఆపరెంట్స్ని యూస్ చేసి ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తామో దాన్ని మనం టర్నరీ ఆపరేటర్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ చూడండి. టర్నరీ ఆపరేటర్కి కండిషన్, క్వశ్చన్ మార్క్, ఎక్స్ప్రెషన్ 1, కోలన్, ఎక్స్ప్రెషన్ 2. ఇక్కడ కండిషన్, ఎక్స్ప్రెషన్ 1 అండ్ ఎక్స్ప్రెషన్ 2 అనేది ఏంటంటే ఆపరెంట్స్. క్వశ్చన్ మార్క్, కోలన్ ఏంటంటే ఆపరేటర్. అంటే ఈ క్వశ్చన్ మార్క్ అండ్ కోలన్ ఏంటంటే ఆపరేటర్స్ లాగా యాక్ట్ అయ్యి ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తుంది. అగైన్ ఈ ఆపరేటర్స్ అనేవి మనకి మళ్ళీ సబ్ డివిజన్గా డివైడ్ అయ్యాయి. ఫస్ట్ యూనరీ ఆపరేటర్స్లో మనకి 2 ఆపరేటర్స్ అనేవి మళ్ళీ క్లాసిఫై అయ్యాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఈ ఇంక్రిమెంట్ ఆపరేటర్కి మనం యూస్ చేసే ఆపరేటర్ ఏంటంటే ప్లస్ ప్లస్ అనే సింబల్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ డిక్రిమెంట్ ఆపరేటర్.
ఈ డిక్రిమెంట్ ఆపరేటర్కి మనం యూస్ చేసే సింబల్ ఏంటంటే మైనస్ మైనస్. సేమ్ అలాగే బైనరీ ఆపరేటర్స్ అగైన్ 5 టైప్స్గా డివైడ్ అయ్యాయి. ఒకటి ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్స్. ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్లో మనం యూస్ చేసే ఆపరేటర్స్ ఏవంటే ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్, మాడ్లో డివిజన్. ఈ ఆపరేటర్స్ని మనము అర్థమెటిక్ ఆపరేటర్స్లో యూస్ చేస్తాం. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. ఈ ఆపరేటర్స్ని మనం లాజికల్ ఆపరేటర్స్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, డబల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. ఈ ఆపరేటర్స్ని మనం రిలేషనల్ ఆపరేటర్స్ అని కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ బిట్ వైస్ ఆపరేటర్స్. బిట్ వైస్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే బిట్ వైస్ అండ్, బిట్ వైస్ ఆర్, రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్, బిట్ వైస్ XOR అండ్ బిట్ వైస్ కాంప్లిమెంట్. వీటిని మనం బిట్ వైస్ ఆపరేటర్స్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏవంటే ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, ఇంటూ ఈక్వల్ టు, డివైడ్ ఈక్వల్ టు, మాడ్లో డివిజన్ ఈక్వల్ టు. వీటిని మనం అసైన్మెంట్ ఆపరేటర్స్గా కన్సిడర్ చేస్తాం. ఈ ఆపరేటర్స్ అన్నిటిని మనము బైనరీ ఆపరేటర్స్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ టర్నరీ ఆపరేటర్. ఈ టర్నరీ ఆపరేటర్ని మనం కండిషనల్ ఆపరేటర్ కూడా అంటాం. ఎందువల్లంటే ఇది కండిషనల్ చెక్ చేస్తుంది కాబట్టి దానివల్ల మనం టర్నరీ ఆపరేటర్ని కండిషనల్ ఆపరేటర్ అని కూడా అంటాం. ఇక్కడ మనం యూస్ చేసే ఆపరేటర్స్ ఏవంటే క్వశ్చన్ మార్క్ అండ్ కోలన్. నెక్స్ట్ వీడియోస్లో ఒక్కొక్క ఆపరేషన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.